మనోజం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయం. నమో నమః. నిత్యం రామనామం జపిస్తూ ఆంజనేయ స్వామి చిరంజీవి అయ్యాడు. రామనామం ఎవరి నోటిలో నాలుక మీద సరస్వతీదేవి పలికిస్తుంటుందో ఆ రామనామమే రక్షించే ఒక తారక మంత్రంగా వెలువడుతుందని రామదాస్ అంటాడు. పలుకే బంగారమయేరా కోదండపాణి, పలుకే బంగారమాయేనా కోదండపాణి, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండపాణి. ఎంత వేడినా గాని ఇంతైన దయరాదు, ఎంత వేడినా గాని ఇంతైన దయరాదు, పంతమూసేయ నేనెంతటి వాడను తండ్రి, పలుకే బంగారమాయిరా కోదండపాణి. తిరముగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి, స్థిరముగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి, కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి, కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి, పలుకే బంగారమాయిరా కోదండపాణి, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, పలుకే బంగారమాయేనా. జయ శ్రీరామచంద్ర. సీతా సమేత రామచంద్రుడు. సీతమ్మ రాముడి పక్కనుంటేనే ప్రపంచానికి ఆదర్శం, సృష్టికి ఆదర్శం. రాముడు కూడా, శ్రీరామచంద్రుడు కూడా సీతమ్మ పక్కన ఉంటేనే ఆయనకి ఉన్నతమైనటువంటి గుణాలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఏకపత్ని వ్రతుడు అని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. కనుక పరమేశ్వరుడు పార్వతితో ఉంటే అందం, పార్వతి పరమేశ్వరుడితో ఉంటే మహానందం, లక్ష్మీ నారాయణుడితో ఉంటే బ్రహ్మానందం, నారాయణుడు లక్ష్మితోనే ఉంటే బ్రహ్మాండాలకల్లా బ్రహ్మాండం అందం. శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఆలియడబాటెప్పుడు అనుభవించడివాడు, అలమేలు మంగపతి అవనిలో ఒకడే అని ఒక మహాకవి రాశారు. కనుక ఆయన మాత్రం దూరంగా ఉన్నారు, కానీ ఆయన వక్షస్థలంలో ఉన్నారు, ఇద్దరున్నారు. అది సంతోషం. గోవింద అమ్మలిద్దరే భద్రంగా పెట్టుకోండి. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి వారి నోట భాగవతం అని చెప్పబడుతుంటుంది. అంటే అక్షరాలు ఏదో భాషలో తేడా ఉన్నా భాగవతమే మనల్ని బాగు చేసే ఒక వ్రతం. భాగవతం అనేది మానవులను మార్చి, మానవులలో ఉండే మలినాల్ని తొలగించి శుభ్రపరిచి బాగు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక శాస్త్రము. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఏం చెప్పినా భాగవతంలో అది మానసిక సమస్యనే పోగొడుతుంది. ప్రతి మానవుడిలో ఏ మానసిక సమస్యలు ఉందో ద్వాపరంలో ఉండేటివి ఇక కలియుగంలో ఎన్ని ఉంటాయో ఆయన దానికోసం ఈ యొక్క వ్యాస భగవాన్ల వారు రచించారు. బోతన తెలుగులో దాన్ని ఆంధ్రీకరించారు. ఎందరో మహానుభావులు. మనం ఏ మూలకు కూడా సరిపోం, ఆవగించకు కూడా సరిపోం.
ఏదో మనకు 4 మాటలు అంతకంటే ఇంకేం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క ఆలయ దర్శనాల మీద అక్రూరుడితో ఒక మాట చెప్తాడు. అక్రూరా, మానవులు అనేక విధాలుగా భక్తిని కలిగి ఉంటారు. భక్తితో పాటు జ్ఞానం కూడా ఉంటే అది పవిత్రమైన భక్తికి దారితీస్తుంది. పరమాత్ముని తత్వం తెలుస్తుంది. తత్వం తెలుసుకోలేని భక్తి, తత్వం తెలుసుకోలేనటువంటి మానవులు బొమ్మలను బొమ్మలుగానే చూస్తారు, విగ్రహాలను విగ్రహాలుగానే చూస్తారు. అంతేకాని వారి విగ్రహాలలో ఉన్నటువంటి తత్వాన్ని, దేవతామూర్తుల్లో ఉండే తత్వాన్ని, ఆ యొక్క పరతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని ఇన్ని తెలుసుకోలేరు. తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం అవుతుంది. అది పరిపూర్ణమైన భక్తి అవుతుంది. అలా తెలుసుకున్న వారే నాకు అతి ప్రీతిపాత్రులు అని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అక్రూరుడితో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు ఆయన భాగవతంలో. కనుక దేవతామూర్తులు ఆలయాల్లో స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి దేవతామూర్తులైనా లేదా స్థాపించబడినటువంటి దేవతామూర్తులైనా, వినాయక చవితి రోజు మనం గణేశ మట్టి బొమ్మతో తయారు చేసుకుంటుంటాం. అక్కడ ఆయన ఆవాహన చేసి ఆయన యొక్క ప్రసాదం తిని పూజలంతా అయిన తర్వాత ఆనందిస్తాం. అయితే ఈ యొక్క ఈ భారతీయ సనాతన ధర్మంలో ఎలాంటి ఆచారాలు ఎందుకున్నాయి అంటే, మొదట భక్తికి ప్రేరణ అనేది కావాలి. ప్రేరణ లేకపోతే ఎవరిలోనూ చైతన్యం కలగదు. లోపల ఉన్న చైతన్యం అలానే అణిచివేయబడి ఉంటుంది. అందరిలోనూ జ్ఞానం ఉందని పరమాత్మ చెప్తాడు. ప్రతి ఒక్క మానవుడికి బుద్ధి ఇవ్వబడింది. జ్ఞానం లోపలే ఉంది. బుద్ధిని ఉపయోగించుకొని తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం ప్రకటితమవుతుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.